Hello all, welcome to my YouTube channel Flick Verdicts. This is Anshul. Today, let's discuss about the review of the film Dhurandhar The Revenge, starring Ranveer Singh, Sara Arjun, Arjun Rampal, Rakesh Bedi in lead roles. Language Hindi. Censor certification A 18+. Yes, this film contains violence and foul language. Children are not allowed to see it. Directed by Aditya Dhar. సో 9:15 షోకి అయితే వెళ్ళాను ఈరోజు సినిమా చూడడానికి. సో ఇప్పుడు ఇంటికి వచ్చేసరికి 2:30 AM అయిపోయింది. ఇప్పుడు రివ్యూ రికార్డ్ చేస్తున్నా. ఎనీవే ఓకే. సో మీకు ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఒక 3:30 ఆ టైం కల్లా వీడియో అప్లోడ్ అయిపోద్ది. సో అప్పుడు మీరు చూసుకోవచ్చు, లేకపోతే మార్నింగ్ అన్నా చూసుకోవచ్చు. ఆ టైం కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ఎలా ఉందంటే ఇట్స్ అన్ అబ్సల్యూట్ సినిమా గైస్. ఒక్క ముక్కలో చెప్పాలంటే దిస్ ఈజ్ సినిమా. అండ్ ఎంగేజింగ్, ఎక్స్ప్లోజివ్ అండ్ లార్జ్లీ సాటిస్ఫైయింగ్ సీక్వెల్. అండ్ ఇప్పుడు ఈ సినిమా ప్లాట్లోకి వెళ్ళిపోతే పార్ట్ 1 ఎక్కడైతే ఎండ్ అవుతుందో పార్ట్ 2 కూడా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. రెహమాన్ డకేత్ చచ్చిపోయిన తర్వాత లియారీలో అల్లకల్లలో అయిపోతుంది. ఇప్పుడు లియారీని హంజా అలీ మజారీ రూల్ చేస్తుంటాడు. ఇప్పుడు జస్కిరత్ సింగ్ రంగి ఎవరు? జస్కిరత్ సింగ్ రంగి ఫ్లాష్ బ్యాక్ ఏంటి? హంజా పాకిస్తాన్లోకి వచ్చే ముందు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు? పాకిస్తాన్కి వచ్చిన తర్వాత తను పగ తీర్చుకోవాలి అనుకున్న వాళ్ళ మీద తను సక్సెస్ఫుల్గా పగ తీర్చుకున్నాడా లేదా, తన దేశభక్తిని చూపించుకున్నాడా లేదా అన్నది ఈ సినిమా బేసిక్ ప్లాట్. అండ్ ఇప్పుడు ఈ సినిమా అనాలిసిస్లోకి వెళ్ళిపోతే మనం పార్ట్ 1 అప్పుడే ఆదిత్య ధర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకున్నాం. ఎందుకంటే 2.5 hours థియేటర్లో జనాల్ని ఎంగేజ్ చేయడం కూర్చోబెట్టడం అంటే మాటలు కాదు. కానీ 3 hours 35 minutes ధురంధర్ 1తో జనాల్ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టారు. సో అందులో ఆయన సక్సీడ్ అయ్యారు. అండ్ ఇప్పుడు 4 గంటలకి 10 నిమిషాలు తక్కువ, అంటే 3 గంటల 50 నిమిషాల సినిమా ఇది. అయినా కూడా అసలు ఒక్క సెకండ్ ఏంది, అసలు మిల్లీ సెకండ్ కూడా బోర్ కొట్టలేదు సినిమా. అసలు అది గ్రేట్ ఫీట్ అది నిజంగానే చెప్పాలంటే. అండ్ ఎస్, ఇప్పుడు ఫస్ట్ హాఫ్ రివ్యూ గురించి మాట్లాడుకుంటే సినిమా చాప్టర్ 1 స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక 20-25 minutes మెయిన్గా జస్కిరత్ సింగ్ రంగి పోర్షన్స్ మీద వెళ్తూ ఉంటుంది. తను ముందు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, తన లైఫ్ ఎలాంటి టర్న్స్ తీసుకుంది అన్న దాని మీద ఫోకస్ చేశారు. తన ఫ్యామిలీ గురించి ఎక్స్ప్లోర్ చేశారు, తన గురించి ఎక్స్ప్లోర్ చేశారు. అండ్ ఆ ట్రాక్ చాలా బాగా రాసుకున్నాడు డైరెక్టర్. అందులో మాత్రం ఆయన సక్సీడ్ అయ్యాడు. అండ్ తర్వాత హంజా అలీ మజారీ ట్రాక్ వస్తుంది. అండ్ అక్కడి నుంచి ఇంకా పాకిస్తాన్లో ప్రతి గ్యాంగ్కి జరిగే ఆ కాన్ఫ్లిక్ట్స్ని వాటిని ఎస్టాబ్లిష్ చేయడం అండ్ వాళ్ళ మధ్య ఆ గొడవల్ని వాటిని రియలిస్టిక్గా చూపించడంలో వాటిల్లో కూడా సక్సీడ్ అయ్యారు ఆదిత్య ధర్. అంటే పార్ట్ 1 ఫస్ట్ హాఫ్లో ఏంటంటే వరల్డ్ బిల్డింగ్ మీద ఫోకస్ చేస్తారు ఎక్కువ. నేను ఇక్కడ ఏమంటున్నా, ఇక్కడ వరల్డ్ బిల్డింగ్ మీద ఫోకస్ చేయరు. వరల్డ్ బిల్డింగ్ అని నేను చెప్పట్లేదు, కానీ క్యారెక్టర్స్ మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్స్ని వాటన్నిటిని చాలా ఎంగేజింగ్గా అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా రాసుకున్నారు. ఇంటర్వెల్ వరకు కూడా అసలు ఏమాత్రం సినిమా తగ్గకుండా ఒకటే ఒకటే రేస్లో సాగిపోతూ ఉంటుంది సినిమా. ఆదిత్య ధర్ తన స్క్రిప్ట్తో, తన స్క్రీన్ ప్లేతో, తన టేకింగ్తో సినిమాను ఒక లెవెల్లో తీసుకెళ్తే మ్యూజిక్ డైరెక్టర్ శాశ్వత్ సచ్దేవ్ ఉన్నాడు బ్రో. అసలు బీజిఎం సౌండ్ ట్రాక్లతో అయితే బీభత్సంగా కొట్టాడు. ఆ కొట్టుడు కాకుండా ఇంటర్వెల్ వరకు అలా నడిపి అంత రేసీగా ఈ బీజిఎం వీటితో పిచ్చెక్కిచ్చేసి, స్క్రీన్ ప్లేతో పిచ్చెక్కిచ్చేసి ఇంటర్వెల్ కల్లా ఒక మినీ హార్ట్ అటాక్ ఇస్తాడు భయ్యా. అది అసలు మామూలు స్ట్రోక్ కాదు అది. సో ఇంటర్వెల్ కూడా ఎలా అంటే టెన్షన్లో పెట్టుకొచ్చాం. ఊరి నెక్స్ట్ టైం వద్దురా నాయన గంటన్నర సినిమాలో ఉన్న టెన్షన్తో వచ్చాం. సో ఆ రేంజ్లో ఇంటర్వెల్ అనేది ఎండ్ చేశారు తను. అండ్ సో ఇంత గ్రిప్పింగ్గా ఒక ఇంటర్వెల్ రాసుకోవడం కూడా ఒక గ్రేట్ ఫీట్. నేను చాలా టెన్షన్ పడుతూ వచ్చా, ఊరి ఏం వద్దురా నాయన నెక్స్ట్ అని. సో అలా వచ్చా. అండ్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా నా అంచనాలకి ఏమాత్రం తగ్గలేదు కదా సెకండ్ హాఫ్ కూడా. ఫస్ట్ హాఫ్ ఏ పేస్లో అయితే వెళ్ళిందో, ఎలాగైతే రేస్ స్క్రీన్ ప్లేతో సాగిపోయిందో సెకండ్ హాఫ్ కూడా అంతే. కానీ ఫస్ట్ హాఫ్ గ్యాంగ్స్ మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్స్ మీద వాటి మీద ఎక్కువ ఫోకస్ చేశారు. బట్ సెకండ్ హాఫ్ ఎక్కువ వరకు ఏంటంటే యాక్షన్ స్కేల్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. సో యాక్షన్ స్కేల్ అయితే గ్రాండియర్ మామూలు లేదు అది. సో ప్రతి యాక్షన్ సీక్వెన్స్లోనూ మనకి ఆ టీం పెట్టిన హార్డ్ వర్క్ అనేది మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంటుంది. సో అంత కష్టపెట్టారు వాళ్ళు. అసలు వాళ్ళ కష్టానికైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. సో
కెమెరా వర్క్స్ కూడా నాకు చాలా బ్రిలియంట్ అనిపించాయి కొన్ని కొన్ని పాయింట్ ఆఫ్ టైమ్స్లో అయితే. అండ్ కొన్ని ఫ్రేమ్ కటింగ్స్ అనేది ఉంటాయి మధ్యలో, అవి కూడా చాలా బాగున్నాయి. అండ్ సెకండ్ హాఫ్లో కూడా ఫస్ట్ హాఫ్ లాగే యాజ్ యూజువల్గా శాశ్వత్ సింధు బీజిఎంతో కుమ్మేశాడు. అండ్ ఆల్సో ఆదిత్య ధర్ కూడా తన స్క్రీన్ ప్లేతో వాటితోని సినిమాను ఒక హైలోకి తీసుకెళ్ళిపోయాడు. అండ్ క్లైమాక్స్ వచ్చేసరికి క్లైమాక్స్ ఎపిసోడ్ 30-40 నిమిషాల ఎపిసోడ్ ఉంటుంది. సో ధురంధర్ 1లో ఎలాంటి ఎపిసోడ్ అయితే ఉంటుందో, రెహమాన్ డకేత్కి హంజా వాళ్ళకి మధ్య ఫైట్ ఎలా ఉంటుందో, ఇది అలాంటిది. కానీ ఇది లార్జ్ స్కేల్లో జరిగే ఫైట్ ఇది. ఆ 30-40 నిమిషాలు మాత్రం సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టేశారు గైస్. అసలు మామూలుగా లేదు అదైతే. అది ఆదిత్య ధర్ ఒక డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్, కెమెరామ్యాన్, వీళ్ళందరూ కలిస్తే వచ్చే అవుట్పుట్ ఆ 30-40 మినిట్స్లో క్లియర్గా తెలిసిపోయింది అక్కడ. అండ్ చాలా వరకు డైలాగ్స్ కూడా ఓన్గా వాళ్ళ నుంచి వచ్చిన ఆ పొటెన్షియల్, వాళ్ళ నుంచి వచ్చిన ఫీల్లా అనిపించింది. పేపర్ మీద రాసుకున్న దానిలా అనిపించలే, కానీ అప్పటికప్పుడు వాళ్ళకి వచ్చిన డైలాగ్స్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయించారు అన్నట్టు అనిపించింది. అండ్ ఇప్పుడు ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడితే, యాక్షన్ స్కేల్ మాత్రం సినిమాలో గ్రాండియర్గా ఉంది, మామూలుగా లేదైతే. అసలు ఆ యాక్షన్ స్కేల్కి దానికే మనం పెట్టిన డబ్బులు వర్త్ అనిపిస్తుంది. నెక్స్ట్ యాక్టర్స్ అందరూ వాళ్ళ పర్ఫార్మెన్స్లో ఎరగదీశారు ప్రతి ఒక్కరు. అంటే ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ అనేం లేదు, అందరూ ఎరగదీశారు వాళ్ళ పర్ఫార్మెన్స్లో. అండ్ ఇప్పుడు సెకండ్ హాఫ్లో ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయా. అండ్ పార్ట్ 1లో మనకు కొన్ని క్యారెక్టర్స్ నుంచి కొన్ని డైలాగ్స్ అనేవి వస్తాయి. లైక్ రణ్వీర్ సింగ్ క్యారెక్టర్ దగ్గర నుంచి, లేకపోతే మాధవన్ గారి దగ్గర నుంచి కొన్ని డైలాగ్స్ వస్తాయి. సో పార్ట్ 2 ఏంటంటే, పార్ట్ 1లో చెప్పిన ప్రతి ఒక్క డైలాగ్కి ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ అండ్ ప్రాపర్ పే ఆఫ్ ఇచ్చారు. సో అది నాకు నచ్చింది. అంటే ఆడియన్స్కి వాళ్ళు అంటే హింట్ ఇచ్చినట్టు కాదు, మీరేదో అజ్యూమ్ చేసేసుకొని మీరేదో క్రియేట్ చేసేసుకున్నట్టు కాదు. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి పర్ఫెక్ట్ ఆన్సర్, బ్రీఫ్గానే ఇచ్చినప్పటికీ కూడా చాలా ఎక్సలెంట్ ఆన్సర్ ఇచ్చారు. అదొకటి నచ్చింది. అండ్ ఎస్, ఇప్పుడు ప్లస్ పాయింట్స్లోకి ఇప్పుడు వెళ్ళిపోతే, యాజ్ యూజువల్ పార్ట్ 1లో ఉన్నట్టే సాంగ్స్ ఇందులో కూడా సూపర్గా ఉన్నాయి. అండ్ క్లైమాక్స్ పోర్షన్స్, ఇంటర్వెల్ పోర్షన్స్ అండ్ కొన్ని మేజర్ పోర్షన్స్ దగ్గర శాశ్వత్ సస్దేవ్ అయితే అసలు బీభత్సంగా కొట్టాడు బీజిఎం. ఆదిత్య దగ్గర స్క్రీన్ ప్లే ఇంకా అది పెరుగుతూనే ఉంది, అది ఇంకేం తగ్గట్లేదు, అది మామూలుగా లేదు అది మాత్రం. సో ఎమోషనల్ కనెక్టివిటీ కూడా ఇందులో బాగుంది గైస్. ఇందులో కొన్ని సీన్స్లో అయితే బాగా ఏడుపు వచ్చేసింది. సో ఎమోషనల్ కనెక్టివిటీని కూడా బాగా బ్యాలెన్స్ చేశారు ఇందులో. అండ్ ఇప్పుడు మైనస్ పాయింట్స్ గురించి వెళ్ళిపోతే, పెద్ద చెప్పుకునేంత మైనస్ పాయింట్లు ఏం లేవు. ఉందంటే అక్కడక్కడ మ్యూజిక్ బాగా డామినేట్ చేసినట్టు అనిపించింది సీన్స్ని. అండ్ ఇంకొన్ని చోట్ల యాక్షన్ సీక్వెన్సుల టైంలో మ్యూజిక్ ఇంకొంచెం పెట్టుంటే బాగుండేది, మంచి కిక్ వచ్చేదన్న ఫీలింగ్ కూడా వచ్చింది. సో ఓవరాల్గా అంతే గైస్. సో యాక్షన్ ఫిల్మ్ లవర్స్కి అండ్ ధురంధర్ ఫ్యాన్స్కి ఈ పార్ట్ 2 ఒక పర్ఫెక్ట్ ట్రీట్. నేనైతే దీనికి పార్ట్ 3 కూడా రావాలని కోరుకుంటున్నా. పార్ట్ 3కి స్కోప్ లేదు, కానీ పార్ట్ 3 కూడా వస్తే డెఫినెట్గా నేను చాలా సంతోషిస్తాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ పార్ట్ 3. బట్ అది లేదు చెప్పేసారు డైరెక్టర్, అది వేరే విషయం. సో ఓకే గైస్, సో ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4.5/5. అంటే నా వర్డిక్ట్ బ్లాక్ బస్టర్ హిట్. సో థ్యాంక్ యూ. హలో. సో చాలామంది మన రివ్యూస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ఒక లైక్, ఒక షేర్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి, ఎందుకంటే వీడియోస్ అన్నీ అప్లోడ్ అవుతూ ఉంటాయి. సో నోటిఫికేషన్స్ మీకు వస్తుంటాయి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.